కంట్రీ చైనాకు చెందిన 5 నిఘా షిప్లు హిందూ మహాసముద్రంలోకి ఎంటర్ అయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం. ఎంజీ రావు గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు సూర్య మిసైల్ టెస్ట్ గురించి. సో నోటంను కూడా జారీ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు సూర్య మిసైల్ టెస్ట్ ఆగిపోయింది. కారణం ఏంటి? నిఘా షిప్ల కారణంగానే భారత్ ఆపేసిందా? ఎస్ అండి. ఇప్పుడు ఈ డిసెంబర్లో భారతదేశం 3 సార్లు నోటం ఇష్యూ చేసింది, నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అని. అది డిసెంబరు 4, 5 4 రోజుల పాటు, తర్వాత 8, 11 తారీఖు 4 రోజుల పాటు, మళ్ళీ 21 ఈ 17 నుంచి 21 4 నోటంలు కూడా మళ్ళీ భారతదేశం క్యాన్సిల్ చేసింది. ఎందుకు నోటం అంటే పెద్ద మిసైల్ టెస్ట్ చేయడానికి చేసింది. అది ఏంటంటే అగ్ని-6 మిసైల్ కానీ 14,000 కిలోమీటర్ రేంజ్ ఉన్నది కానీ, లేదా సూర్య మిసైల్ 18,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిసైల్ కానీ, లేదా K-15 అంటారన్నమాట, అది సబ్మెరైన్ బేస్డ్ మిసైల్ కానీ, లేదా K-4 4,000 to 3,000 కిలోమీటర్ రేంజ్ ఉన్న K-3, K-4, K-5 మిసైల్స్ మనం తయారు చేస్తున్నాం. సబ్మెరైన్స్ నుంచి మిసైల్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ ఈ మిసైల్ ఏదో ఒక ప్రయోగం చేయడానికి ఈ అబ్దుల్ కలాం ఐలాండ్, వేలర్ ఐలాండ్ నుంచి ప్రయోగించడానికి నోటం ఇష్యూ జారీ చేసింది. కానీ చైనా ఎంత కుట్ర అంటే ఇప్పటికీ 4 షిప్పులు ఇక్కడ మాల్దీవ్ దగ్గర, శ్రీలంక హమ్మన్టోటో దగ్గర, తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్ ఈ ప్రాంతంలో 2 నిఘా షిప్పులు పెట్టేసింది. ఇప్పుడు నిన్నటికి నిన్న 5వ షిప్ను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. యువాంగ్ వ్యాంగ్ కేటగిరీకి సంబంధించిన ఈ షిప్పులు ఏం చెప్తుంది, మేము మ్యాప్ని సర్వే చేస్తాం, మినరల్ సర్వే చేస్తాం, ఈ ఓషనోగ్రఫిక్ సర్వీస్ అంటుంది. కానీ అందులో ఉన్న సెన్సారు, శాటిలైట్ డేటా ప్రకారం ఏంటంటే భారతదేశం మిసైల్ని ప్రయోగిస్తే అవి వెళ్ళే మిసైల్ యొక్క ట్రాజెక్టరీ రూట్ని, దాని స్పీడ్ని, దాని వెలాసిటీని, ఏ విధంగా దాని కెపాసిటీ ఉంటుంది, దాని మార్గం ఎలా ఉంటుంది, టెలిమెట్రీ డేటా అంతటిని గ్యాదర్ చేస్తే ఇండియా మిసైల్ని ఈజీగా అది ఢీకొనేలాగా ఇంకో మిసైల్ తయారు చేస్తుంది అనమాట. యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేసుకుంటుంది. కాబట్టి ఇది చైనా షిప్పులు భారతదేశంలో హిందూ మహాసముద్రం భారత అడ్డాలో ఏం చేస్తున్నాయి, అసలు చైనా ఎందుకు ఇంత ధైర్యం చేస్తుందనే క్వశ్చన్ ఇక్కడ మనకు ఉదయిస్తుంది. ఇండియా ఏంటంటే ఒక పిల్లి ఎలక గేమ్ జరుగుతుందనమాట. అసలు చైనా నిఘా షిప్లు ఎంతకాలంలో రాగలుగుతాయి, ఏమేం చేస్తున్నాయని చూడాలన్నమాట. ఇప్పుడు ఇండియన్ ఓషన్లో 10,000 చదరపు కిలోమీటర్ల ప్రకారం ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ మనకు ఒక పర్మిషన్ ఇచ్చింది ఖనిజాలు తవ్వుకోమని. ఇది చైనా కూడా టెక్నాలజీ లేదు. ఇప్పుడు ఈ చైనా షిప్లు ఏం చేస్తున్నాయంటే భారత హిందూ మహాసముద్రంలో ఎన్ని ఖనిజాలు లభ్యమవుతున్నాయో డేటా గ్యాదరీ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చేస్తుంది అంత అధునాతనమైన షిప్లు అవి. తర్వాత భారతదేశంలో మిసైల్స్ సబ్మెరైన్స్ని ఎక్కడెక్కడ పెడుతున్నారు అనేవి వాళ్ళు చూస్తున్నారు. మన సబ్మెరైన్ ఎక్కడెక్కడ ఎలా రూట్లు వెళ్తాయో వాళ్ళు కనిపెడతారనమాట. ఇప్పటికీ హమ్మన్టోట, క్విట్టే మయన్మార్లో, తర్వాత చిట్టగాంగ్ బంగ్లాదేశ్లో, గ్వడార్ పాకిస్తాన్లో, జిబౌటి ఎక్కడ అమెరికా చైనా యొక్క స్థావరాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి మాల్దీవ్స్తో తలుపు. కాబట్టి మనకు భారతదేశానికి శత్రువులుగా ప్రవర్తిస్తున్నాయి మాల్దీవ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్లు. కాబట్టి ఇండియన్ ఓషన్లో వాళ్ళకి పూర్తిగా యాక్సెస్ వచ్చేసింది. కాబట్టి ఇండియా యొక్క షిప్పులు ఎక్కడ ఉంటున్నాయి, ఎక్కడ ఈ సబ్మెరైన్స్ దాక్కుంటున్నాయి, ఏ రూట్లో వెళ్తే మొత్తం వచ్చేస్తుందండి. ఎందుకంటే సముద్ర గర్భంలో కింద 6 కిలోమీటర్ల లోతులో ఎన్నో ఈ సీ బెడ్ ఉంటుందండి. దాని యొక్క సర్వే అంటే వాళ్ళ భౌగోళిక స్వరూపం మొత్తం వాళ్ళ దాకా వెళ్ళిపోతుంది. యుద్ధ సమయంలో చాలా డేంజర్ అనమాట. కాబట్టి ఈ షిప్పులు ఇక్కడికి వస్తాయి అంటే భారతదేశం మీద అటాక్ చేస్తున్నట్టే. అంటే చైనా ఇండియన్ ఓషన్ అదేమంటుంది అంటే చైనా ఎప్పుడు కూడా ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్. దానికి ఒక వెర్బ చెప్పింది, ఇండియాస్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియన్ ఓషన్ అంటది. హిందూ మహాసముద్రం హిందూ అనే పేరున్నంత మాత్రాన హిందూ దేశమైన భారతదేశాన్ని కాదు, నాది కూడా అంటది. 2 పాకిస్తాన్తో దాని యొక్క సంబంధాలను చెప్తూ అది ఏమంటుందంటే ఇట్ ఈస్ హయ్యర్ దెన్ ది హిమాలయాస్, డీపర్ దెన్ ది ఇండియన్ ఓషన్ అంటది. పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ చైనా కలిపి డీపర్ దెన్ ఇండియన్ ఓషన్ అంట, లోతైందంట. అదేవిధంగా హిమాలయాల కంటే ఎత్తు అంటే హిమాలయాలు ఇండియన్ ఓషన్లో పాకిస్తాన్ చైనా మేము చూసుకుంటాం, ఇండియాది కాదని చెప్తారు. చూసారు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి. మరి 5 నిఘా షిప్పులు ఈరోజు ఇండియన్ ఓషన్లోకి వచ్చినాయి అంటే భారతదేశ భద్రతకి ఎంత పెనుముప్పో మనం చూడవచ్చు. ఇండియా మిసైల్ కూడా వాయిదా వేస్తుంది, మిసైల్ని ప్రయోగించడం లేదు. ఎందుకంటే ఆ మిసైల్ని ప్రయోగిస్తే వాళ్ళ డేటా వాళ్ళకి ఇచ్చేసినట్టే. మరి ఏం జరగబోతుందో మనం చూడాలి. 2 మరి భారతదేశానికి ఇంతటి నిఘా షిప్పులు ఉన్నాయా అని మనం పరిశీలించుకోవాలి. భారతదేశం కూడా ఈ మధ్యలో సాగర్ మాతా అని కొన్ని నిఘా షిప్పులను తయారు చేసింది. వీటిని కూడా భారతదేశం సౌత్ చైనా సీ దాకా పంపి అక్కడ చైనా దగ్గర కూడా మనం నిఘా పెట్టగలిగితే చైనా ఆపుతుంది. అంతకే కానీ ఇక్కడ చైనా యొక్క ఆగడాలని ఇక్కడ ఆపడానికి లేదు. చైనా చాలా డేంజరస్ చర్యలు తీసుకుంటుంది భారతదేశాన్ని వ్యతిరేకంగా. అందరూ అంటారన్నమాట ఇప్పుడు అమెరికా టారిఫ్లు విధించడం వల్ల, ట్రంప్ టారిఫ్లు భారతదేశంపై విధించడం వల్ల ఇటు ఇండియా చైనాలు ఒకటవుతున్నాయి, ఫ్రెండ్షిప్ అనుకుంటారు. కానీ ఒక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికీ కమ్యూనిస్టు చైనా
చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నంతసేపు భారతదేశాన్ని చైనా నమ్మదు. గుర్తుపెట్టుకోవాలి, నేను అనేది కమ్యూనిస్టు చైనా, నాట్ రియల్ చైనా. వాస్తవానికి చైనా, వాస్తవ చైనా బుద్ధుడిని నమ్మిన బౌద్ధ మతానికి సంబంధించిన ఒక అద్భుతమైన సంస్కృతి, సజీవ సంస్కృతి. కానీ ఇప్పుడు అక్కడ చైనాలో ఉన్నది కమ్యూనిస్టు ప్రభుత్వం. కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నంతసేపు భారతదేశం చైనాని నమ్మడానికి వీలు లేదు. కాబట్టి చైనా విషయంలో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక తిరిగితే వాళ్ళు బ్యాక్ స్టాప్ వెన్నుపోటులో పొడుస్తారు. నెహ్రూ దానికి గురైన వ్యక్తి. కాబట్టి భారతదేశం నమ్మకుండా చాలా చర్యలు తీసుకుంటుంది. మరి ఏ చర్యలు తీసుకుంటుందో, మరి చైనా నిఘాషిప్పులు దాటించి భారతదేశం ఈ K-15 కానీ, అగ్ని-6 కానీ, సూర్య మిసైల్ ఎలా ప్రయోగిస్తారో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితులు ఈ డేటా వాళ్ళకి చెందకూడదు. రైట్. ఎంజీ రావు గారు, దేశ